అందరికీ నమస్కారం. ఉదయాన్నే ఏదైనా ఒక ప్లెజెంట్ వార్త ఇద్దాంలే అనుకున్నా. ఇది చూసి చూడగానే అమ్మ బాబోయ్ వద్దురా! కనీసం ఇంకా బతికున్న మగోళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఏది భార్యలు వేరొకరితో కులుకుతూ ఉంటే అది తెలిసిన భర్త వాడు జాగ్రత్త పడాలి అనుకున్నప్పుడు వాడు పడలేడు. కనీసం ఈ భార్యలు, ఈ భార్య ప్రియులు ఉంటారే వాళ్ళకన్నా చెబుతున్నా. నేను చాలా ప్రాక్టికల్ చెప్తున్నా ఈ మాట. మనం ఈ ఇల్లీగల్ రిలేషన్స్ ఆపలేం. బట్ ఇల్లీగల్ రిలేషన్స్లో ఉండి భార్యనో భర్తనో చంపుతున్నారే వాళ్ళకి చెప్తున్నా, దొరికిపోతారా మీరు? సో ఏం చేస్తారు? ఇల్లు పెట్టి వెళ్ళిపోండి లేదా విడాకులు తీసుకోండి, అంతే. అంతే తప్ప చంపారంటే దొరికిపోతారు. ఇన్నాళ్ళు మీరు ఎంజాయ్ చేసింది ఏదైతే ఉందో అది కూడా ఉండదు, జైల్లో చెప్పకూడదు. సమ్ టైమ్స్ ఘోరాతి ఘోరం ఉండదు జైల్లో కూడా. పూర్ణిమ అసలు నిజంగా షాక్ అండి. చూస్తాను చూడండి, వెల్ ఎడ్యుకేటెడ్ అంట తను. ఇంట్లో ప్లే స్కూల్ నడుపుతుంది, వయసు 36 సంవత్సరాలు. ఎక్కడ? మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ ఏరియా. సో ఉప్పల్ దాటిన తర్వాత అనుకుంటే అండ్ మేడిపల్లి ఏరియా. ఓకే, బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు అటు సైడ్. మరి ఆమె భర్త వచ్చేసి అశోక్, వయసు 40 సంవత్సరాలు. అతను వచ్చేసి లెక్చరర్గా చేస్తున్నాడు. ఇద్దరు బాగా చదువుకున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, ఇద్దరు పీజీ చేశారు. ఇదే కాలంలో వీళ్ళున్న ఏరియాలోనే మహేష్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. అతని వయసు వచ్చి 22 సంవత్సరాలు. అతనితో కొన్నాళ్ళుగా ఈమెకి అక్రమ సంబంధం ఉంది. అది ఇతను తెలిసింది. నేను తెలిసినప్పుడు చెప్పాడు, తప్పు వద్దు, నేను ఆల్రెడీ ఉన్నాను మొగుడిని అండ్ నీకు ఏ లోటు చేశాను, సంథింగ్ వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. అతను చెప్పాల్సిందే మొత్తం చెప్పాడు. ఈమెకు నిజంగా భర్త వద్దు ప్రియుడే ముద్దు అనుకుంటే 11 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు అనుకున్నప్పుడు, ఈ నెల 11న భర్తను చంపాలని ఆలోచన వచ్చినప్పుడు కనీసం క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. మొగుడిని చంపుతున్నాము, ఎన్ని స్టోరీలు చూడలేదు, ఈజీగా దొరికిపోతాము. అండ్ మొగుడికి ఏమైనా ఫస్ట్ అడిగేది భార్యనే, భార్యకి ఏమైనా ఫస్ట్ అడిగేది భర్తనే కదా. సో రేపు రోజు నా మొగుడిని నేను చంపేసిన తర్వాత, అనుమానం వేరకుండా చంపేసిన తర్వాత అయినా ఏదో ఒక విధంగా ఆ పోలీసులు నా దాకా వస్తారు, దాన్ని ఆడవ నిజాలు మొత్తం బయట పెట్టక తప్పదు. అప్పుడు నా కొడుకు అనాథ అయిపోతాడు. అండ్ నేను ఏదైతే నా ప్రియుడితో శారీరక సుఖం పొందుతున్నానో, స్వర్గంలో తేలుతున్నానో అది కూడా ఉండదని చెప్పేసి ఎందుకు ఆలోచించలేకపోయింది? మళ్ళీ ఇంట్లో ప్లే స్కూల్ నడుపుతూ ఉంది, అంటే చిన్నపిల్లలు మొత్తం. సో అంత హ్యాపీగా వెళ్తుంది కదా. దాన్ని అశోక్తో చెప్పాల్సింది కదా, అశోక్ నేను మహేష్ లేకుండా బతకలేను, ఎలా బతుకుతా నువ్వే చెప్పు, విడాకుల లేదన్నప్పుడు నీ దారి నీది నా దారి నాదంటూ ఉందామా, నువ్వే చెప్పు అంటే అయిపోతుంది కదా. మహేష్ చెప్పింది. ఈ మహేష్ వచ్చేసి అరే అలా చెప్తున్నానరా, మీ ఫ్రెండ్ ఒక ఏదో పని చేస్తుంటే ఎందుకు వెళ్ళి వాడికి సాయం చేస్తారు, మీరు కూడా దొరికిపోతారా, మీరు బొక్కలో పడతారా? రీసెంట్ టైమ్స్లో చంపటాలు కానీ, రీసెంట్ దొంగతనాలు కానీ, ఎవరైనా కొడతాం కానీ, పంచాయతీలు కానీ ఆ చేసేవాడు కానీ ఆ పక్కన ఉన్న వాళ్ళు అడ్డంగా బలైపోతున్నారు. ఇప్పుడు సాయి అని చెప్పేసి ఈ మహేష్ ఫ్రెండ్ అంట, వాడు 22 సంవత్సరాలు. దానిక ఈమె డిసైడ్ అయిపోయింది పూర్ణిమ. అశోక్ మహేష్కి చెప్పింది, నా మొగుడు ఉన్నాడంటే మనం సుఖపడలేము, నా మొగుడిని చంపేద్దాం, ఎలా హార్ట్ అటాక్ అన్నట్టుగా చంపుదాం. ఓకే, ఇక ఆ తర్వాత వచ్చేసి మనం నార్మల్గానే చనిపోయని చెప్పేసి అందరూ నమ్మించేసి ఇక అతను మనం ఊరేగుదాం అన్నట్టుగా అనుకుంటున్నారు. సేమ్ అలాగే చేసింది. ఎలా? కార్డు కష్టంతో చనిపోయాడు, అయ్యో అయ్యో అంటూ అశోక్ చెల్లికి ఫోన్ చేసింది. వాళ్ళు మిగతా వాళ్ళు అంతా వచ్చారు, నిజంగా చనిపోయి అన్నాడు. బట్ చెంప మీద మెడ మీద చిన్నప్పటి గాయాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో డౌట్ రేస్ చేశారు, లేదు కింద పడ్డాడు అది నిజం ఏమో చెప్పింది. సరే అనుమానాస్పద మృతి అని చెప్పేసి పోలీసులు నమోదు చేసుకున్నారు. వచ్చి దాన్ని అనుమానాస్పద మృతి కదా, పోస్ట్ మార్టం కంపల్సరీ అన్నారు. దాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పేటప్పుడు పూర్ణిమతో మహేష్ వచ్చాడు. మహేష్ వచ్చేసి ఎప్పుడు నేను అక్కడే ఉంటాను కదా సార్, నేచురల్గానే చనిపోయినారు, సహజమైన మరణమే, ఎందుకు మళ్ళీ బాడీని కోయటం అది ఏదో చెప్తున్నాడు. సో నువ్వు ఎవడరా, నీకే సంబంధం రా అని వాళ్ళకి మైండ్లో అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి సస్య మేర ముందు పోస్ట్ మార్టం చేయాల్సిందే అన్నారు. దానికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అతనిని ఘోరాతి ఘోరంగా గట్టిగా బిగించి చంపేశారు, అంటే ఉరేసి చంపేశారు చున్నీలతో గట్టిగా. అతని ఇంట్లోకి రాగానే మన 11వ తారీఖున వీళ్ళు మెడ పట్టుకున్నారు, ఈమె కాళ్ళు పట్టుకుంది. ఆ మెడ పట్టుకున్న తర్వాత చున్నీలతో గట్టి గొంతు ఊపిరాడుకుంటూ బిగించేసి చంపేశారు. అంత దారుణంగా చంపినప్పుడు అది క్లియర్గా మర్డర్ అని తెలుస్తూనే ఉన్నప్పుడు ఎలా సాధ్యమని చెప్పేసి అనుకున్నారు. అండ్ ఇంకొక ఇది అనిపించింది, అదేంటంటే అతను అన్నం తినేదానిలో విషం కలిపారు, దాంతో అతను చనిపోయాడు, ఇది సహజమైన చూపిద్దాం చూశారు. బట్ పోస్ట్ మార్టంలో వచ్చేసి అది పాయిజన్తో చనిపోయాడని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇదే కేసులో మేబీ అది కూడా జరిగి ఉండొచ్చు. అంటే పాయిజన్ పెట్టిన తర్వాత మరలా బతుకులేమనుకొని అప్పుడు కూడా చంపేసి ఉండొచ్చు. ఓవరాల్గా అన్నప్పుడు ఫస్ట్ పాయిజన్ అలా స్పృహ కోల్పోయాడు అన్న తర్వాత గట్టిగా ఉరేసి చంపేశారు.
వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? దొరుకుతారు, మీరు ఎలా చంపినా దొరుకుతారు. ఒకే ఒక్క ఉన్న ఫీజు దాన్ని ఏం చెప్దాం, మీరు దొరకకుండా ఉండాలంటే, మీకు నచ్చినట్టు హ్యాపీగా బతకాలంటే, మీ ప్రియుడితోనే, వాడి వయసు 22, ఈ వయసు 36 అంటే అంత అదొక 8, ఇది ఒక 6, 14 సంవత్సరాలు చిన్నపిల్లాడు. సరే ఓకే, లెట్ ఇట్ బి, వదిలేద్దాం. సో నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నది, ఈ ఆడవాళ్ళకు ఉన్న కామ కోరికలు, ఈ మగవాళ్ళకు ఉన్న కామ కోరికలతో పిల్లలను చంపే కన్నా, మొగులను చంపే కన్నా, బిడ్డలు చంపే కన్నా ప్రశాంతంగా కూలుగా లెటర్ రాసి పెట్టి మా జోలికి రావద్దు, నా బతుకు నేను బతుకుతున్నా, హ్యాపీగా బతికేస్తా అని చెప్పి వెళ్ళిపోండి. లేదు పెద్ద సంవత్సరం పంచాయతీ పెట్టుకోండి, లేదు మ్యూచువల్గా అన్నప్పుడు ఒక మాట అనుకొని ఎవరితో చూసుకోండి. వాళ్ళని వీళ్ళని చంపినా, వీళ్ళు వాళ్ళని చంపినా అన్యాయంగా బిడ్డలు బలవుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇన్నాళ్ళు సుఖం మరిగిన వాళ్ళు జైల్లో చెప్పకూడేనా? అండ్ ఎన్నాళ్ళు మనకు తోడుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారా? ఎందుకు చెప్పండి? ఎన్ని స్టోరీలు, ఎన్ని వీడియోలు, ఎన్ని న్యూస్లు, అయినా మరలా చంపుతూనే పోతా ఉంటే పిచ్చనా కొడుకులు మళ్ళీ ఇచ్చినటువంటి చంపే వాళ్ళకి సాయం చేసుకుంటా పోతే ఎందుకురా? జైల్లో ఎన్నాళ్ళని ఉంటారా? మారండ్రా ఎక్కడైనా.